అలానే మిస్యూస్లో కారు కొనుక్కోవాలని చెప్పేసి చాలా మంది కలలు కంటూ ఉంటారు. మధ్యతరగతి పేద వర్గాలు కారు కొనడం అనేది అదొక లైఫ్లో అచీవ్మెంట్ కింద భావిస్తూ ఉంటారు. సరే, ఉన్నత వర్గాలు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ధనికులకి కార్లు కొనడం అనేది అది పెద్ద విశేషం కాదు. వాళ్ళు కార్లు కొంటుంటారు, అమ్ముతుంటారు, లగ్జరీ లైఫ్ వాళ్ళు. కానీ పేద మధ్యతరగతి వర్గాలు ఒక కారు కొనడం అని అంటే అది ఒక పెద్ద డ్రీమ్, అది పెద్ద కళ నెరవేరినట్టు ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. అందరు కాకపోయినా చాలామంది పైసా కూడబెట్టుకొని చాలా కష్టపడి ఆ కారుని కొంటారు. దాన్ని అపురూపంగా కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే కారు కొనేటప్పుడు చాలామంది ఉన్నత వర్గాలు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ ఎవరైనా సరే కారు కొనేటువంటి వాళ్ళు కలర్ని ఎంచుకుంటూ ఉంటారు. తమ జాతకానికి ఏ కలర్ సరిపోతుంది, ఏ కలర్ కారు కొంటే బాగుంటుంది, కలిసి వస్తుంది, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఇక ఆస్ట్రాలజిస్టులు ఉన్నారు కదా, మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు, ఆ కారు కనుక్కుంటే 4 కార్లు కొంటావు రాబోయే రోజుల్లో, ఫలానా నక్షత్రంలో నువ్వు కారు అడ్వాన్స్ బుకింగ్ ఇస్తే ఖచ్చితంగా ఆ కారుకి 10 కార్లు కొంటావు. ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి ఆస్ట్రాలజిస్టులు. అందరూ ఆధ్యాత్మికవేత్తలు. ఇప్పుడు కొంతమంది ఏమో నాకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి అనుభూతి అది నేను చెప్తున్నాను కొంతమంది వస్తారు. కొంతమంది ఏమో నేను ఆస్ట్రాలజీలో పండితుడిని అని చెప్పి కొంతమంది వస్తారు. మరికొందరేమో బ్రహ్మశ్రీలు అని చెప్పి కొంతమంది వస్తారు. కొంతమంది ఏమో రకరకాలు వామాచారం అని చెప్పి వస్తారు. ఇలా రకరకాలు వచ్చేవాళ్ళు ఉన్నారు మనకి. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు దోషాలు ఉన్నాయి, మీకు కనీసం ₹1,00,000 50,000 ఖర్చు అవుతుంది. మీరు పూజలు చేయించుకొని, పునస్కారాలు చేసుకొని, అలాగే యజ్ఞాలు చేయించుకోండి, యాగాలు చేయించుకోండి, ఇవన్నీ చెప్తారు. అది చేసుకోకపోతే అవుట్, ఇంకా ఏం లేదు అన్నట్టుగా చెప్తారు. కార్ల విషయంలో కూడా, కార్లు కొనేటప్పుడు కూడా మీరు ఏ రోజు వెళ్ళాలి, ఏ క్షణంలో దాన్ని డెలివరీ తీయాలి, ఏ కలర్ కారు కొనాలి, వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళాలి, ఎవరి పేరు పైన ఆ కారు పెట్టుకోవాలి, ఏ నెంబర్ అయితే మీకు కలిసి వస్తుంది, ఇవన్నీ రకరకాలు చెప్తూ ఉంటారు. తర్వాత మీరు కారు పార్కింగ్ చేసేటప్పుడు ఇటు చేయాలి, మీరు మళ్ళీ కారు తీసేటప్పుడు ఇటు తీయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజిస్టులు. అయితే సైంటిఫిక్గా ఒక స్టడీ చేశారు దీని మీద. కార్లు ఏ కార్లు తీసుకుంటే సురక్షితము అనే దాని మీద, అంటే రక్షణ దృష్ట్యా, భద్రత దృష్ట్యా ఒక సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు ఏ కలర్ కారు కొనుక్కొని తిరిగితే మనం ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు అనే దాని మీద ఒక శాస్త్రీయబద్ధమైన సర్వే చేసి ఫైనల్ చేశారు. ఇది ఒక అంశం. 2, మీకు ఎండలో బాగా ఎండ వేడిమిగా ఉన్నప్పుడు సూర్యరశ్మి పడింది అనుకోండి, సూర్యరశ్మి పడినప్పుడు ఏ కలర్ కారు ఎక్కువగా సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని హీట్ పెరుగుతుంది అనే దాన్ని కూడా వాళ్ళు స్టడీ చేసి తీసుకున్నారు. అలాగే ఫ్యూయల్ ఎంత ఎక్కువ, ఏ కారుకి ఎక్కువ పడుతుంది, ఒకవేళ మీరు ఏ కారు కొంటే తక్కువ పడుతుంది ఫ్యూయల్, కలర్, రంగు గురించి నేను ఏ రంగు కారు కొంటే మీకు ఫ్యూయల్ మిగతా కార్ల కంటే కూడా, మిగతా కలర్ల కారు కంటే కూడా తక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్గా చేశారు. ఆ రిపోర్ట్ నేను చూపిస్తాను. ఆ తర్వాత మన ఆస్ట్రాలజిస్టులు చెప్పేటువంటి వికృత వ్యవహారాలు కూడా చెప్తారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది అందరూ ఫీల్ అవుతారు పాపం. ఇదిగోండి, ఇది స్టడీ. ఈ స్టడీలో తేలింది ఏంటంటే, ఇక్కడ చూడండి, స్టడీలో తేలిందంటే డేంజర్, కొన్ని కార్లు కొంటే డేంజరు అని చెప్పి చెప్తున్నారు. సురక్షితంగా డ్రైవ్ చేసిన వాహనం రంగు కూడా మీరు ప్రమాదాలకు గురి చేస్తున్నట్లు ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇది యాక్చువల్గా సైంటిఫిక్ స్టడీ. ఇది ఆస్ట్రేలియాలో ఉండే యూనివర్సిటీ చేసిన స్టడీ. దాని ప్రకారం ఏంటంటే, మీరు బ్లాక్ కలర్ కారు కొంటే 47% ఛాన్స్ ఉందంట ఇది యాక్సిడెంట్ కావడానికి. విజిబిలిటీ తక్కువగా ఉండడంతో, దానికి కారణం ఏంటంటే విజిబిలిటీ తక్కువగా ఉంటుంది, నలుపు రంగుకి విజిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, అందుకని ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి తేల్చింది అది. అలాగే గ్రే, నెక్స్ట్ గ్రే, బ్లాక్ తర్వాత గ్రే కలర్, అది 11%
అవకాశాలు ఉన్నాయి అని చెప్తుంది. బ్లాక్ కలర్ అయితే 47% అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్ కావడానికి అని చెప్తుంది. ఆ తర్వాత ప్రమాదానికి గురయ్యేటువంటి కారు కలర్ ఏంటంటే గ్రే కలర్ 11% ఉంది. ఆ తర్వాత సిల్వర్ 10% ఉంది. సిల్వర్ కలర్ కార్లు ప్రమాదానికి గురి కావడానికి. ఇక నీలము ఎరుపు కార్లు ఇది 7% ఉంది అని అంటున్నారు. అన్నిటికంటే కూడా తక్కువ యాక్సిడెంట్లు జరిగేటువంటి కార్లు తెలుపు, పసుపు, ఆరెంజి, బంగారు రంగు కలర్లు ఇవి ప్రమాదాలు తక్కువగా జరుగుతుంటాయి అని చెప్పి ఈ ఆస్ట్రేలియా యూనివర్సిటీ మోనాష్ యూనివర్సిటీ అనేది తేల్చింది. ఇది సైంటిఫిక్ స్టడీ. ఇది సైంటిఫిక్గా కొన్ని ప్రమాణాలను తీసుకొని చేసినటువంటి స్టడీ ఇది. జనరల్గా మనకు కూడా కలర్స్లో ఏ కలర్ మనకి ఎక్కువగా కంటికి కనిపిస్తుందని అంటే మనకి రెడ్, అలాగే గ్రీన్ సిగ్నల్స్, రెడ్ గ్రీన్ సిగ్నల్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క తరంగి అది అంటారు, అంటే కాంతి ఎక్కువగా కనిపిస్తుంది, ఆ కలర్ కనిపిస్తుంది అనమాట. అందుకే అవి రెడ్ అండ్ గ్రీన్ పెడతారు. దానికి కారణం కూడా ఉంది, రెడ్ అండ్ గ్రీన్ పెట్టడానికి. ఇంకా మిగతా మీకు ఏ కలర్లు పెట్టరు సిగ్నల్స్లో, ఓన్లీ రెడ్ గ్రీనే పెడతారు, తర్వాత ఎల్లో పెడతారు. ఎల్లో ఈ 3 కలర్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి ప్రమాదాలు తక్కువగా జరిగేటువంటి కార్లు ఏంటంటే తెలుపు వైట్ కలరు, ఎల్లో కలర్ పసుపు, ఆరెంజ్ కలరు, బంగారం కలరు. ఈ కార్లు కొనుక్కుంటే మీకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇది ఒక సైంటిఫిక్గా చేసినటువంటి స్టడీ. ఇక ఫ్యూయల్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి మీరు ఎండలో పెట్టారనుకున్న బ్లాక్ కార్ని, ఎండ వేడిమిని మరింత లాక్కుంటుంది. ఎండ వేడిమిని మరింత లాక్కునేటువంటి గుణం బ్లాక్ కలర్లో ఉంటుంది. సో బ్లాక్ కలరు ఎండ వేడిమిని ఎక్కువ లాక్కుంటే కనుక ఫ్యూయల్ కూడా ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది. అదే వైట్ అనుకోండి, వైట్ మీకు సూర్యరశ్మిని ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. సో దాంతో వేడిమి తీవ్రత తక్కువగా ఉంటుంది. అందుకని ఫ్యూయల్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అదే బ్లాక్ కలర్కి అయితే ఎక్కువగా ఉంటుంది. విజిబిలిటీ తీసుకుంటే కనుక ఈ సర్వే విజిబిలిటీ ప్రకారం అయితే బ్లాక్ కలర్ 47% ఛాన్స్ ఉంది ఇది యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంది బ్లాక్ కలర్ చెప్తున్నారు. సో కాబట్టి వీటిని బట్టి మీరు ఏ కారు కొనొచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు. అంతే తప్ప ఆస్ట్రాలజిస్టులు చెప్పేదానికి నక్షత్రాలకి కలర్లకి సంబంధమే లేదు. ఏ సంబంధం లేకపోయినా ఆస్ట్రాలజిస్టులు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు, మనకు కనిపించే కొంతమంది ఆస్ట్రాలజిస్టులు ఏ సంబంధం లేకపోయినా కానీ మీకు ఆ కారు కొనుక్కోబట్టే మీకు కలిసి రావట్లేదు. మీరు ఈ కలర్ ఉన్న కారును కొనుక్కోబట్టే మీ గ్రోత్ ఆగిపోయింది. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అసలు ఎంత దారుణం అంటే ఇంట్లో ఎటువైపు కొనుక్కుంటే మీకు కలిసి వస్తుంది, ఇలాంటివి కూడా చెప్తుంటారు చాలామంది. బహుశా ఉండొచ్చు అలాంటివి, అనుభవాలు ఉంటే ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. అందరూ మీరు దక్షిణం వైపు కొనుక్కోండి తలబెట్టి, లేదా తూర్పు వైపు పెట్టుకోండి అని చెప్తారు. ఒక ఆయన అయితే మీరు ఉత్తరం వైపు పెట్టి కొనుక్కోండి బాగా కలిసి వస్తుంది, భూమి గుండ్రంగా ఉంటుంది, తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు ఉత్తర వైపు పెట్టుకున్నప్పుడే మీకు పాజిటివ్ సంకేతాలు వస్తుంది ఇంకొక ఆయన చెప్తున్నాడు. సో ఇలాంటి ఆధ్యాత్మికవేత్తలు, ఇలాంటి ఆస్ట్రాలజిస్టులు మనకు ఉన్నారు. కాబట్టి వాళ్ళని నమ్ముకునే దానికన్నా ఇలాంటి యూనివర్సిటీలు చేసినటువంటి సైంటిఫిక్ స్టడీని నమ్ముకొని దాన్ని బేస్ చేసుకొని మనం కార్లు కొనుక్కోవడం బెటరు. మరి ఈ సర్వే చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది?